వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్ లో ఎన్టీఆర్ అప్కమింగ్ ఫిల్మ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ మొదలైంది. అయితే హీరో ఎన్టీఆర్ మాత్రం ఇంకా షూటింగ్ సెట్స్ లో అడుగుపెట్టలేదు. ఎన్టీఆర్ త్వరలోనే ప్రారంభం కాబోయే తదుపరి షెడ్యూల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్లో యంగ్ టైగర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్. ఆ తర్వాత వార్ షూటింగ్ కు షిఫ్ట్ అవ్వనున్నారట. వార్లో ఓ పాట, కీలక సన్నివేశాల షూటింగ్ పూర్తి చేస్తారట. ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ తన పూర్తి ఫోకస్ ప్రశాంత్ నీల్ చిత్రంపైనే పెడతారట. రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొని అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేయాలని టీం భావిస్తోంది. ఈ సినిమాపై నిర్మాత రవిశంకర్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు చూడని విభిన్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలిపారు. అందరి అంచనాలకు మించి వసూళ్లు చేస్తుందని అన్నారు. సినిమా విషయానికొస్తే ఎన్టీఆర్ నీల్ కాంబోలో తెరకెక్కుతుండడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో తారక్ మునుపెన్నడూ చేయని శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయనకు జోడీగా రుక్మిణీ వసంత్ కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. అలాగే మాలీవుడ్ స్టార్లు టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. మైత్రి మూవీస్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్ లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.